హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలుసా? ఎస్, భారత ప్రధాని గురించి, మన ప్రధాని గురించి ఏమన్నారంటే మోడీ లొంగిపోయే రకం కాదంటున్నారు ఆయన. ఎస్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్పై ప్రశంసల జల్లు కురిపించారు. కోర్స్ ఇది ట్రంప్కు నచ్చదనుకోండి. ఇదే టైంలో రష్యాతో రిలేషన్స్ తగ్గించాలని భారత ప్రధాని మోడీపై పాశ్చాత్య దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రజరాన తెస్తే మోడీ అయితే లొంగిపోయే రకం కాదంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి అవే వైరల్ అవుతున్నాయి. అలాగే ఇండియాను రష్యా విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారు. దీంతో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నేషనల్ పొలిటికల్ సర్కిల్స్లో చాలా డిస్కషన్ పాయింట్గా మారిపోయాయి. రష్యన్ అధ్యక్షుడు పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈ టైంలోనే, అంటే ఈ సందర్భంగానే పుతిన్ మాట్లాడారు. రష్యాకు భారత్ ఎప్పుడూ మిత్రదేశమే. భారత్ తన విదేశాంగ విధానాన్ని ఇండిపెండెంట్గా నిర్ణయించేటువంటి దేశం. ఏ దేశం ఒత్తిడి చేసినా భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఆ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. అందువల్ల రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని లేదా తగ్గించాలని భారత నాయకత్వంపై ఒత్తిడి చేయడంలో ఏమాత్రం ప్రయోజనం ఉండదంటున్నారు ఆయన. భారత్ ఒక గొప్ప దేశం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. మరి అలాంటి దేశం తన ప్రయోజనాల్ని బాగా అర్థం చేసుకుంటుంది. సో రష్యాకు భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామి, అంటే రిలయబుల్ పార్ట్నర్ అంటున్నారు ఆయన. రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోడీపై పాశ్చాత్య దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావడం ఏమాత్రం ఎఫెక్ట్ చూపించదు, రిజల్ట్ ఇవ్వదు అని కూడా పుతిన్ స్పష్టం చేశారు. రష్యా భారత్ను ఇప్పటికీ కూడా అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. పాశ్చాత్య ఒత్తిళ్ల మధ్య కూడా భారత్ ఇండిపెండెంట్ విదేశాంగ విధానాన్ని, అంటే స్వతంత్రంగా ఒక విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోందని రష్యా అయితే భావిస్తోంది. అమెరికాతో భారత రిలేషన్స్, అంటే ఇండియన్ రిలేషన్స్ పెరిగిన రష్యా భారత్ సంబంధాలపై మాస్కోకు పెద్దగా ఆందోళన లేదని పుతిన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యం ఇంకా విస్తరిస్తుందని చెప్పారు. అయితే పరోక్షంగా యుఎస్ని టార్గెట్ చేసే పుతిన్ ఇలా వ్యాఖ్యలు చేశారనే డిస్కషన్ అయితే అట్ ప్రజెంట్ నడుస్తోంది. సరే, పుతిన్ వ్యాఖ్యల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం ఏంటో తెలుసా? అమెరికా భారత్ సంబంధాలపై ఆయన చేసినటువంటి కామెంట్స్. ఏమన్నారు? భారత్ అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబంధాల్ని బలోపేతం చేసుకుంటున్నప్పటికీ అది రష్యా భారత్ సంబంధాలకి ఎలాంటి ఆటంకం కాదని, ఎలాంటి ఆటంకం క్రియేట్ చేయదని ఆయన అన్నారు. అంటే ఇండియా ఒకేసారి అమెరికా అలాగే రష్యాతో కూడా మంచి రిలేషన్షిప్స్ కొనసాగించగలదని, ఇది భారత విదేశాంగ విధానంలోనూ ఒక ప్రత్యేకత అని కూడా పుతిన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. మరి ఈ నేపథ్యంలోనే చాలా కంట్రీస్ వరకు కూడా రష్యాతో తమ బిజినెస్ని, అంటే కమర్షియల్ ఈ వాణిజ్యాన్ని తగ్గించగా ఇండియా మాత్రం తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తూనే ఉంది. మరి తక్కువ ధరకు లభిస్తున్నటువంటి రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంది. సో దీనిపై పాశ్చాత్య దేశాలు విమర్శలు చేసినప్పటికీ భారత్ అయితే తన డెసిషన్స్ జాతీయ ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆల్రెడీ ఎప్పటి నుంచో రష్యాకి ఇండియాకి ఉన్న రిలేషన్షిప్స్ మనకు తెలియనివి కావు. కానీ రీసెంట్గా రష్యన్ అధ్యక్షుడు పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయని చెప్పచ్చు. తనకు భారత్పై ఉన్నటువంటి ఆ ఎఫెక్ట్ కానీ, ఆ ఫీలింగ్ కానీ ఆయన చెప్పుకుని, అంటే ఆయన చెప్పకనే చెప్పారని చెప్పచ్చు.